మరునాడు ధీరసింహుడు వెళ్ళగానే అతనిని కూర్చోబెట్టి సులోచన తన రెండవ ప్రశ్న చెప్పనారంభించింది. ఇక్కడికి పడమటి దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది. అది ఎల్లప్పుడూ రక్తంవలె ఎర్రగా ఉంటుంది. అది ఎక్కడ పుట్టిందో, ఎర్రగా ఎందుకు ఉన్నదో, ఆ వివరాలన్నీ కావాలి అని అనేవరకు ధీరసింహుడు మళ్లీ గడువు తీసుకొని ఉత్సాహంతో బయల్దేరాడు. అతను చాలా దూరం నడచి వెళ్ళగా కతనది కనిపించింది. ఆ నదిని చూచి అతనికి ఆశ్చర్యం వేసింది. నది గట్టునే ఎంతో దూరం నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది. అనేక భయోత్పాతాలు గడచి ధీరసింహుడు ఎలా అయితేనేం అరణ్యం చివరకు చేరుకొన్నాడు. అక్కడ ఒక పర్వతంపైనుంచి రక్త నది ప్రవహించటం గమనించి మెల్లగా ఆ కొండ ఎక్కాడు. కొండ శిఖరం చేరుకొనే వరకు ఒక చిత్రమైన దృశ్యం కంటబడింది. ఒక పెద్ద కొలను, ఆ కొలను మధ్యని ఒక చెట్టు. ఆ చెట్టు కొమ్మలకు 100 స్త్రీ శిరస్సులు వేలాడుతున్నయి. అతను అమితాశ్చర్యంతో అక్కడనే కూర్చుని అటు చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుణ్ణి చూచి పకపకా నవ్వసాగాయి. ఇంతలో చీకటి పడింది. కాని వెంటనే మాయవెలుతురు ఆ ప్రదేశమంతటా నిండి పట్టపగలువలెనే ఉన్నది. చెట్టుకొమ్మల నుంచి వేలాడుతూ ఉన్న శిరస్సులన్నీ ఒకటొకటిగా కొలనులోకి జారాయి. చిటిక సేపటిలో ఆ శిరస్సులెన్ని ఉన్నాయో సరీగా అంతమంది స్త్రీలు కొలను గట్టు పైకి వచ్చారు. అంతమందిలోనూ ఒకామె మాత్రం చుక్కలలో చంద్రునికి మల్లె ఆపరూప సౌందర్యముతో ప్రకాశిస్తున్నది. కొంచెంసేపట్లో కొలువు తీర్చి కూర్చుని ఉన్న ఆ స్త్రీలకు పరిచారికలు పంచభక్ష్య పరమాన్నములు పట్టుకవచ్చి వడ్డించారు. ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ బంతికి పిలవగా అతను వెళ్ళాడు. అందరూ కలసి ముచ్చటలు చెప్పుకొంటూ సరవాగా భోజనాలు చేశారు. తరువాత వారు ధీరసింహుని చుట్టూ మూగి తెల్లదారిందాకా నృత్యగీతాదులతో అతన్ని పరవశుని చేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్లీ శిరస్సులుగా మారి ఎప్పటివలె చెట్టు కొమ్మలను వేలాడసాగారు. ఇంతగా తనను ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్తనది ఏమిటి, శిరస్సులేమిటి అని అతను వారిని ప్రశ్నించాడు. కాని వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయ అనిమాత్రం చెప్పి ఊరుకొనేవారు. చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం, ధీరసింహునికి విందుచేసి అతన్ని నృత్యగీతాదులతో తన్మయుగా చేయటం, తెల్లవారేసరికి కన్యలు మళ్లీ శిరస్సులుగా మారిపోయి చెట్టుకొమ్మలను వేలాడటం ఇలానే ప్రతిరోజూ జరుగుతూ ఉన్నది. కాని ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడి చేయలేదు. దీక్షాపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోగలమా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటిపోతూ ఉండగా ఒక కొండగుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు. తను వచ్చినవని ఈ మహానుభావునివల్ల నెరవేరితీరుతుందని ధీరసింహునికి మనస్సులో తట్టింది. 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు అతను అలానే కదలక కూర్చుండే వరకు 4వ రోజున ఋషి కళ్ళు తెరచి ధీరసింహుని పలకరించాడు. ధీరసింహుడు తన వృత్తాంతం అంతా చెప్పేసరికి ఋషి అతనితో, ఓయి ధీరసింహా! నీకు కనబడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడనే ఒక ఇంద్రజాలికుని కూతురు. యుక్త వయస్సులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది. కాని తండ్రికి ఇష్టంలేక ఆమె పైన కోపించి ఈ మాయనంతటినీ సృష్టించి చెలికత్తెలతో సహా కూతురును బంధించివేశాడు. ఈ మాయను ఎవరైనా భేదించి కమలాకరుణ్ణి చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉన్నది, లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, మునీశ్వరా! తమదయ ఉంటే నేను ఇంద్రజాలికుని చంపివేసి ఆ స్త్రీలకు ముక్తిమార్గం చూపిస్తాను అనేవరకు ఋషి, అబ్బాయీ! అందుకు నీవు తగిన వాడవని నాకు ముందే తెలుసు. నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంత కాలమూ నీమీద ఏ మాయలూ పనిచేయవు. నీకు విజయమవుతుంది, వెళ్ళు అంటూ ఒక రహస్య మంత్రం ఉపదేశించాడు. మునీశ్వరునికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్త నది ప్రవహించే పర్వతం వేపు పోసాగాడు. కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతమూ మాయపర్వతమే. దానిమీద చెట్లు 360 రోజులూ పచ్చగానే ఉంటాయి. పూలచెట్లు ఏడాది పూస్తూనే ఉంటాయి. ధీరసింహుడు కొండ మీదకు పోయేసరికల్లా మాయపులులు, మాయసింహాలు గోండ్రు పెడుతూ వచ్చి అతని పైనబడి మింగబోయాయి. ఆ మాయ పర్వతంమీద నించున్న ధీరసింహుని కాళ్ళు సూదంటురాయికివలె అంటుకుపోయి నేలనుంచి ఊడిరాలేదు.
అప్పుడు ధీరసింహుడు గురువును తలచుకొని ఒక్కసారి మంత్రం జపించేవరకు ఎక్కడి జంతువులు అక్కడనే అదృశ్యమైపోయినయి. అతని కాళ్ళు నేలమీది నుంచి ఊడివచ్చి మామూలుగా నడవగలిగాడు. కమలాకరుడు తన మాయకోటలో కూర్చుని పుస్తకం తెరచి చూచేటప్పటికీ తను సృష్టించిన మాయను భేదించటానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది. వెంటనే అతను సరిగా తన కుమార్తెను పోలిన ఒక మాయస్త్రీని సృష్టించి చెలి కత్తెలతో సహా ధీరసింహుని వద్దకు పంపాడు. అక్కడ వాళ్లు అనేక విధాల నాట్యం చేసే వరకు అతను ఇదేమిటి, ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడకు ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. ఆ మాయకన్యలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూచి అతనిచేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకు తీసుకుపోయారు. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధలు పెట్టినట్టుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలగజేశాడు. జ్వాలలు ఎగసివచ్చే మంటలలో పడవేయించాడు. ఎత్తైన పర్వతం మీది నుంచి కిందికి దొర్లించాడు. ధీరసింహుడు గురువును తలుచుకొని మంత్రం జపించటంవల్ల మంటలలో పడవేసినా ఒళ్ళు కాలలేదు. కొండమీదినించి దొర్లించినా కొంచెంకూడా దెబ్బ తగలలేదు. చేసేది లేక కమలాకరుడు అతనిని బందిఖానాలో పెట్టి ఉంచాడు. బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడనే కాపలావాణ్ణి వశపరుచుకొని, ఓయి అబ్బాయీ, నన్ను చెరవిడిపించినావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనేవరకు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలిసికొని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదునించి తప్పించి వేశాడు. తెల్లవారేసరికి ధీరసింహుడు జైలులో నుంచి తప్పిపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుని చెవినిపడింది. వెంటనే ఆయన పుస్తకం తెరచి చూచి ముందు జరుగబోయేదంతా తెలుసుకొని ధీరసింహుణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుని శరణు జొచ్చాడు. ధీరసింహుడు అతనితో, నీకు వచ్చిన భయం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుని నివాసమును గురించిన రహస్యాలు ఆడిగేవరకు అతను ఇలా చెప్పాడు. కమలాకరుడు నాస్తికుడు, క్రూరుడు, అసాధ్యుడు. అతను ఉండటానికి ఈ మాయకోట మాత్రమేగాక ఈశ్వరుణ్ణి జయించడానికి 30,000 అడుగుల ఎత్తున ఒక మాయ ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుల్ని, నవగ్రహాలను సృష్టించాడు. శత్రువు తనపైకి దాడి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తరుగా కోట వదలి మాయ ఆకాశంలోకి పోయి దాగుంటాడు. కనుక అతన్ని జయించటం ఎవరికీ సాధ్యం కావటంలేదు అని. ఇది విని ధీరసింహుడు, సుధాకరా, దైవాన్ని నమ్మినవాళ్లకు అసాధ్యమనేది లేదు. అతని కోటకు దారి చూపించు, తరువాత సంగతి చెబుతాను అంటూ సుధాకరుణ్ణి వెంటబెట్టుకొని అతను బయల్దేరాడు. దోవలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించినయి. వాటిని గురించి ధీరసింహుడు అడిగేవరకు ఇవి నిజమైన చెట్లు కావు, కమలాకరుని మాయవల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు. గురువును తలుచుకుని ధీరసింహుడు ఒక్కసారి మంత్ర జపించగానే ఆ చెట్లన్నీ మళ్లీ మనుష్యులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయల్దేరారు. ధీరసింహుడు తనమీదికి వస్తున్నాడని తెలుసుకొని కమలాకరుడు యుద్ధం చేయటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు. అతని మాయలకు భూమి కంపించసాగింది. కటిక చీకటి అలుముకొన్నది. అందుచేత ధీరసింహుని వెంటనున్న పరివారమంతా భయపడి కేకలు పెట్టారు. ధీరసింహుడు గురువును తలచుకొని మంత్రం జపించేవరకు చీకటి విచ్చిపోయి మళ్లీ వెలుగువచ్చేసింది. భూమి కప్పించటం మానివేసింది. కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగసివచ్చే మంటలను పంపించాడు. ధీరసింహుడు వారుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక్కక్షణంలో చల్లార్చాడు. అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయపర్వతాన్ని ధీరసింహుని మీదకు వదిలాడు. అది తను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపించేవరకు మంత్ర మహిమవల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని సేననే హతమార్చించి కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బతికాడు. చివరకు కసికొద్దీ కమలాకరుడు మాయ సర్పాలను వదిలిపెట్టాడు. ధీరసింహుడు గురువును తలచుకొని గాఢమైన గారుడాస్త్రం ప్రయోగించేవరకు ఆ మాయ సర్పాలన్నీ ఎదురుతిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటువేయజొచ్చినయి. ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తివల్ల అదృశ్యమైపోయాడు. ఇది చూచి మిగిలివున్న సైన్యమంతా ధీరసింహుని పక్షం చేరిపోయింది. కమలాకరుడు తన మాయ ఆకాశంలో దాగివుంటాడని గ్రహించి
ధీరసింహుడు దీక్షతో జపించేవరకు ఆ ప్రభావం వల్ల మాయ ఆకాశం ఫెల్ఫెలమంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది. కమలాకరుడు, కొద్దో గొప్పో మిగిలిన అతని సైన్యం దాని కిందపడి చచ్చారు. ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించేవరకు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు, అందమైన పూలతోటలు కనపడినై. పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువంటూ లేదు. అదేం చిత్రమో గాని ఆ వస్తువులు అమ్మడానికి మనుషులెవరూ కనిపించరు. ధీరసింహుని అనుచరులకు ఆకలి దహించుకుపోవటం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయి దుకాణాల మీదికి వారు ఎగబడ్డారు. కాని కొంచెం సేపటికే వాళ్లందరూ గిరగిర ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు. వీరి స్థితి చూచి ధీరసింహుడు, ఓహ్యౌ, ఈ మిఠాయి తినందువల్లనే వీరు పడిపోయి ఉండాలి. ఇది బహుశా మాయ మిఠాయి కాబోలు అని తలచి దగ్గరనే ఉన్న ఒక కొలనులోని నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వారిపైన చల్లే వరసు అందరకూ తెలివివచ్చింది. కల కాసి లేచినట్టుగా అందరూ గభీమని లేచి కూర్చున్నారు. ధీరసింహుడు మంత్రజలం చల్లిన తరువాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయినై. ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు. తరువాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్లి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకొన్నాడు. అక్కడ కూర్చుని కొంతసేపు మంత్రం జపించే వరకు సరోవరమూ లేదు, వృక్షమూ లేదు. కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నిల్చుని ఉన్నారు. అతను కమలాకరుని కూతురుతో, అమ్మాయి, నీ తండ్రి చాలా దుర్మార్గుడు. నిన్నేగాకుండా నిరపరాధులైన ఎంతో మందిని అకారణంగా హింసించాడు. కనుక అతన్ని చంపవలసి వచ్చింది. నీ కష్టాలు గట్టెక్కినై నీ ఇష్టం వచ్చిన వానిని వివాహం చేసుకొని సుఖంగా ఉండు అని చెప్పి వారినందరినీ కోటకు చేర్చాడు. ఇంద్రజాలికుని కూతురు సుధాకరుని వరించి పెళ్లాడి సుఖంగా ఉన్నది. అప్పటి నుంచి ఆ నదిలోని నీరు నీటికి మల్లే స్వచ్ఛంగా ఉంటూ ఉంది. ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకొని సులోచన ఉండే నగరానికి బయల్దేరాడు. అతను వచ్చినట్టు తెలియగానే సులోచన 2 కుర్చీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది. అతను సావకాశంగా తను చూచివచ్చిన వృత్తాంతం అంతా చెప్పగా ఆమె సంతోషించి, అవును, ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్టు తెలిసింది కూడాను. నీవు చెప్పినవన్నీ యథార్థములే అని ఒప్పుకొని రేపటి రోజున 3వ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది. ఇంకా ఉంది.